హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ముక్క గట్టి పడకుండా ఎంతైనా తినాలనిపించేటటువంటి తెలుగువారి చికెన్ పచ్చడి అయితే పెట్టేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపును వేసి బాగా కలిపి దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని తగినంత ఆయిల్ని అయితే వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. సో ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందే కలిపి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ పీసెస్ మొత్తం కొంచెం కొంచెంగా యాడ్ చేసి ఇవి మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ మంచిగా వేయించుకోవాలి. సో ఈ ముక్కలు అనేది అడుగంటకుండా బాగా ఎర్రగా వేపుకోవాలి. సో ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని కొంచెం కొంచెంగా తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి కొద్దిగా కారంను కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందే వేయించి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ కారం, ఉప్పు, పసుపు అయితే వేసుకోవాలి. మనం హీట్ చేస్తూ వేసుకున్నామంటే కారం చేదొచ్చేస్తుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా చికెన్ మసాలాను కూడా వేసి బాగా మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 2 గంటల పాటు చల్లార్చుకోవాలి. సో ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక చిన్న కప్పుతోని నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పులుపు కోసం. మనకి కప్పు వైస్ కాకుండా మనం లెమన్ వైస్గా వేసుకోవాలంటే 2 లెమన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో వేసుకొని ఒకసారి మళ్ళీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. సో ఇంతేనండి, అయిపోయింది. దీన్ని 2 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది అనమాట. దీన్ని మనం పింగాణి లేదా గాజు గిన్నెల్లో పెడితే మాత్రం మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండానే 3 to 4 months వరకు అయితే ఇది స్టోర్ ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి ఒక హెల్దీ టిప్ ఏంటంటే మనకి చికెన్ బాగా వేడి కాబట్టి ఇది బాగా వేడి చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో దీన్ని తిన్నప్పుడు మీరు లైట్గా పెరుగు లేదా మజ్జిగనైతే కన్ఫామ్గా తీసుకోండి. సో మనకి కూడా చాలా హెల్దీగా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.